సింగింగ్ షోలో జనరల్ ఆడియన్స్ ఏ పాట పాడుతారా అని వెయిట్ చేస్తారు, కానీ ఈ పాప వస్తే ఏం మాట్లాడుతుందా అని కూడా వెయిట్ చేస్తారు. షీ ఇస్ నన్ అదర్ దాన్ వర్ణవి. లెట్ మీ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అమ్మా తల్లి వర్ణవి, నువ్వు వచ్చావా? భయంగా ఉంది, ఏం మాట్లాడతావా అని చెప్పానని. కౌంట్ చేస్తున్నావేంటి ఏదో చేతో? స్టార్టింగ్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ చెప్తావు కదా, చెప్పు. ఫస్ట్ ప్రైజ్ 15 lakhs, సెకండ్ ప్రైజ్ 10 lakhs, థర్డ్ ప్రైజ్ 4.5. అయినా ఇవన్నీ నీకెందుకు? మొత్తం నాకెంత వచ్చున్నా లెక్కలేచున్నాను. ఓహో, మొత్తం నీకెంత వస్తుందో లెక్కేస్తున్నావు. అబ్బో వరుణవి బంగారు తల్లి, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? నాకా పప్పన్నం. ఓ పప్పన్నం అంటే ఇష్టం. అబ్బో, అయితే నేనే అక్కడ వచ్చి నీకు పెట్టేదా పప్పన్నం? ఓకే ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. అయ్యో అక్క వచ్చారు నీకు తినిపించడానికి. వర్ణవి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? యాక్టర్ అవుతావా, సింగర్ అవుతావా? అది మమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే రెండో అవుతా. నీకు అనిల్ మామ బ్లెస్సింగ్స్ ఉంది. సరే, నువ్వు వచ్చి సుధీర్ మామ ఏదైనా పర్లేదు, అంకుల్ అయినా పర్లేదు, బాబాయ్ మామో సుధీర్ మామ లాగా యాంకర్ అవుతావా? సుధీర్ అంకుల్ ఏకపోతా. అయితే నువ్వు ఇంకా అవ్వలేదా? అంటే సరే, నువ్వు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నావు? బుల్లిరాజు లాగా బుల్లిరాని క్యారెక్టర్ తెచ్చా. సరే, నువ్వు ఎందుకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నావు? అలా అయితే మీలో షాప్ చేయొచ్చుగా. షాప్ ఓపెనింగ్లు చేస్తావా? అమ్మ దేవుడా, అదేంటి ఈజీ పని అనుకున్నావా? ఇది కదా, రిబ్బన్ కట్ చేయడం, పేమెంట్ కొట్టడం. బంగారు తల్లి, నేనే అంత ఎక్కువ ఓపెనింగ్ చేయలేదు తల్లి. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఉంటే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, మదనపల్లి, కర్నూలు, ఒంగోలు, మార్గం, వైజాగ్, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, వనస్థలపురం, ఇలా ఎన్ని ఓపెనింగ్ లో రేపటికి కూడా ఒక ఓపెనింగ్ ఉందబ్బా నెల్లూరులో. అమ్మో, ఈ గడుచు పిల్లతో మాట్లాడడం మామూలు విషయం కాదు. ఇది పెద్ద రాకాసిలా ఉంది. మాట్లాడాల ఉంటే తర్వాత నీదైతే నన్ను అంటున్నావేంటి? నీ సంగ్ కాబట్టి నీకోసం పాడడానికి వచ్చాను. నా కోసం పాడడానికి వచ్చావా? సరే, పాడాలా? పాడు. అప్పుడే కాదు అక్క, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, అప్పుడు పాడుదాం, సరేనా? అప్పుడు డప్పులు కొడతారు. డప్పులేండి, అన్ని కొడతారు అప్పుడు. రాకాచి గడుచు పిల్ల, చివకాచి చరికి పిల్ల, ఎవరిది ఎవరిది? అల్లరి చేచల మాడి ఆటల్ల గెలిచే కిల్లాడి, జింకల చెంగున చిందాడి, జోరుగా వచ్చేసింది ఎవరిది ఎవరిది? చిట్టి చిలక మా ఇంటి దేవత
వావ్, వర్ణవి ద గ్రేట్. థ్యాంక్ యూ. ఓ గుడ్ జాబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. వర్ణవి ఎంత చక్కగా పాడావు తెలుసా, అసలు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇంకా మంచి పాడతా, రోజు బాగా పాడతా. ఓకే ఓకే, జడ్జెస్ అడుగుదాం. శైలజమ్మని అడుగుదాం. ఫస్ట్ శైలజమ్మని అడుగుదామా? ఓకే శైలజమ్మ గారు ఆర్డర్ ఇచ్చారు, మేడం గారు మీరే చెప్పాలి ఫస్ట్. చిట్టి చిలకమ్మా, ఆ ఎలా ఉన్నావు? బాగున్నా. ఇవాళ 2 పిలకలు వేసుకున్నావు, భలే ఉంది. థ్యాంక్ యూ. ఎంత బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు? థ్యాంక్ యూ. ఇంకా మంచి పాడతా, రోజు బాగా పాడతా. నాకు తెలుసు నువ్వు రోజు బాగా పాడతావు, అందుకే అంత ధైర్యంగా నిలబడి అంత బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. బాగా నేర్చుకుంటావు కదా పాటలు. నేర్చుకుంటా. ఓకే నాన్న, బాయ్. బాయ్. నెక్స్ట్ ఎవరు అడుగుదాం? నిచ్చా చిన్నమ్మని. అనిల్ మామనా? అనిల్ మామ. హాయ్ వర్ణవి. హాయ్ అనిల్ మామ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ. ఇప్పుడు అనంత మామనా? అనంత మామ. వర్ణవి, నువ్వు ఇప్పుడు పాడిన పాటలో ఫస్ట్ లైన్ ఏంటి? రాకాచి గడుచు పిల్ల, చివాకాచి చరికి పిల్ల, ఎవరిది? ఇప్పుడు రాకాసి అంటున్నావు కదా, రాకాసి అంటే మామూలుగా జైంట్ అని అర్థం, కానీ నువ్వు పాడుతుంటే పార్వతీదేవి అక్కడ నుంచి రా కాశీ వెళ్దాం అన్నట్టుంది. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ. ఇందాక నీకు పప్పన్నం పెట్టారు కదా అక్క, అక్కని అడుగుదాం. హరి అక్కని అడుగుదాం. ఓకే. అబ్బో, పేరు గుర్తు పెట్టుకున్నావు వరుణవి. ఈ పాటలో నేనే యాక్ట్ చేశాను తెలుసా. అక్క యాక్ట్ చేసిన పాట ఇది. ఇంకా మీద ఈ పాట ఎప్పుడు చూసినా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నువ్వే బంగారు తల్లి. అంత బాగా పాడా. ప్రతిరోజు బాగా పాడతా, ప్రతిరోజు. అది ఆ డైలాగ్ చాలా ముఖ్యం. ప్రతిరోజు బాగా పాడతాను నేను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. కాపండ్రా బాబు. అమ్మా నువ్వు నెక్స్ట్ జడ్జ్ అయిపోతావా వర్ణవి? అవుతా, పెద్దగా జడ్జ్ చేయొచ్చు. సూపర్. అయిన తర్వాత వద్దట. నువ్వు చాలా చాలా క్యూట్, నీకు తెలుసా? చాలా ఫ్యాన్స్ ఉన్నాయి బయట. థ్యాంక్ యూ అక్క. నేను కూడా నీ ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. వెల్కమ్. Thank you so much. That was Varnavi. Give it up for her, everybody. Thank you.